చేస్తున్నాము. అక్కడికి వెళ్తున్నామండి. ఇది సో ఇది పైన అంతా మొత్తం బ్యాక్ ఎండ్ వర్క్ అది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కిచెన్ మనమంతా హెల్దీ ఆయిల్స్ నీట్గా మెస్సీగా లేకుండా చాలా నీట్గా ప్రిపేర్ చేస్తామండి అక్కడంతా. చాలా నీట్గా ఎవ్రీ టైం ఇంతే ఉంటుందండి, అంతా ఆర్గనైజ్డ్గా, ఎక్కడ ఏమి. సో ఇవన్నీ కస్టమర్స్ కి ఇచ్చే స్నాక్స్ అన్నమాట. ఓహో, కస్టమర్ అన్ని రకాల స్నాక్స్ సార్? 1 2 3 4 రకాలు ఉన్నాయి ఇక్కడ. మాక్టైల్స్, సమోసా, ఓ మై గాడ్, స్ప్రింగ్ రోల్స్, అవును, చీజ్ బాల్స్, ఇవన్నీ మాక్టైల్స్ అండి. గ్రీన్ టీ, టీ, కాఫీ, టీ అంటే కామన్ కదా అన్ని చోట్ల. అవును అవును. ఎంత నీట్ గా పెట్టారో, అసలు మామూలుగా పెట్టలేదు. అంటే ఇది డ్రెస్సింగ్ కానీ ప్రెజెంటేషన్ కానీ దీనికి అంతా ట్రైనింగ్ ఉంటుందండి. ఓహో, ఎలా ఇవ్వాలి ప్రొఫెషనల్ హోటల్లో ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా రెడీ చేస్తారు. మాక్టైల్ కౌంటర్ వాళ్ళంతా రెడీ చేసుకుంటూ ఇట్లా ఇవన్నీ ముందుగానే మొత్తం అంతా వీటిల్లో కూడా మళ్ళీ అన్ని క్వాలిటీ ఐటమ్స్ తీసుకొని పెట్టుకుంటుంటారు. దట్స్ రియల్ నైస్. ఎక్కువ బాధ్యత తీసుకున్నారు, యాక్చువల్లీ బటన్ పెట్టేస్తున్నారు మీరు. అబ్సల్యూట్లీ. సో ఇవన్నీ ఏంటి అమ్మా? లంచ్ ఇది లంచ్ కండి ఇప్పుడు ప్రిపేర్ చేసి వేడిగా హాట్ బాక్సెస్ లో. సో ఈవేళ ఏంటి మన మెనూ చెప్పండి. ఈవేళ టమాటా పప్పు, చిన్నగా ఓకే, White rice. వైట్ రైస్, రోటీ, ఓకే, హోమ్ మెనూలో రసం. అదే మీరు అంటే ఏ 1 2 కాదు, ఆల్మోస్ట్ మెనూ అంతా పెట్టారు మీరు. కర్రీ, ఆలు క్యాప్సికమ్ కర్రీ. సూపర్ సూపర్. అదేంటిది? రైస్, అది రైస్, అది చట్నీ, చట్నీ, రోటి పచ్చడి కూడా పెట్టారు. రోటి పచ్చడి. ఆల్రెడీ ఈవినింగ్ అవుతుంది కదా, సో మళ్ళీ snacks అన్ని ఈవినింగ్ కొంచెం రెడీ పెట్టుకున్నాం. చేసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ. వచ్చిన కస్టమర్స్ అందరికి ఓకే, ఫ్రెష్ గా వేడిగా రెడీ చేస్తారు. సో నైస్. ఒకసారి దీంట్లో ఎంత స్టాక్ ఉందో చూడండి, తీనన్న ఒకసారి. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ మన అవును, యూజ్ చేసే బ్లూ సర్వ్. రెఫ్రిజిరేటర్ అంతా. సో ఇవన్నీ ఓ మై గాడ్. ఓహో, ఇవన్నీ స్నాక్స్ కి రెడీ చేసి పెట్టుకునే డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ కి, మాక్టైల్స్ కి. సో స్టోర్ ఎంత సెటప్ ఉంటుందో, స్టోర్ బ్యాక్గ్రౌండ్. అందుకే వారాహి అంటే ఒక ఇల్లు లాగా, ఒక ఫ్యామిలీ లాగా అలా ఇష్టపడతా ఉంటారు. లైవ్ కిచెన్ చూపించేదాకా ఎవరు నమ్మరు. సో ఒకసారి మీకు స్టోర్ కూడా మొత్తం చూపిస్తాను. అంటే జనరల్ గా అందరికి స్టోర్ చూపించి లాస్ట్ లో కిచెన్ చూపిస్తాను. సో ఏదన్నా ఇక్కడ వీళ్ళకి మెనూ కూడా మనమే డిసైడ్ చేసి ఇచ్చేస్తాం. ఏ రోజు ఏం పెట్టాలి, ఎంప్లాయీస్ కూడా అన్ని స్నాక్స్ కానీ అన్ని రకాలు. అయితే ఇప్పుడు మనం వెళ్ళి రీఫ్లోర్ 3rd ఫ్లోర్ కి వెళ్తున్నామా? యా. సో ఇప్పుడు 3rd ఫ్లోర్ లో అంతా కూడా పట్టు సెక్షన్ అండి. ఓకే, నిజంగానే కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. మీకు చూస్తే వెంటనే అర్థమైపోతుంది. దిస్ కలర్ కాంబినేషన్ ఇస్ సో యూనిక్. స్పీచ్ విత్ ఎల్లో. అవును అవును. బాడీ కూడా లైట్ గా, ఎలిగెంట్ గా, బ్యూటిఫుల్ గా ఉంటది. నిజం. ఈచ్ అండ్ ఎవ్రీ సారీ మీకు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుందండి అంతా. సో ఇదంతా మొత్తం పట్టు సెషన్. సారీలు అయితే అవిడే మాట్లాడాలా? మీరు మాట్లాడితే నేను ఎక్కడే ఉంటాను, ఐ జాయిన్. అలాగే, సరే. సో అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ కొన్ని శారీస్ అన్న చూద్దాం అనుకుంటున్నాను. షూర్ అండి, షూర్, చూద్దాం. మనకి కంచిపట్టు శారీ అని అంటారు, కానీ దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయంటే ప్లెయిన్స్, కాంట్రాస్ట్, సెల్ఫ్, మీనాకరీ, వింటేజ్, అండ్ ఇంకా సాఫ్ట్ సిల్క్. కరెక్ట్. ఇంకా దాంట్లోనే కలర్స్ కాంబినేషన్స్ వచ్చేస్తున్నాయి కదా, డిఫరెంట్ కాంబినేషన్స్. అవన్నీ ఫ్యాన్సీలోకి వెళ్తాయి, వాటిని ఫ్యూజన్ శారీస్ అంటాం మనము. అవన్నీ కొంచెం ఫ్యాన్సీలోకి వెళ్తాయి. ఓన్లీ కంచిపట్టులోనే మనకి చాలా టైప్స్ ఉంటాయి. ఒక ఫ్యూ శారీస్ చూద్దాము. ఇది వచ్చేసరికి కంచిపట్టు విత్ సిల్వర్ గోల్డ్ జరీ అండి. మధ్యలో సిల్వర్ అక్కడక్కడ ఫ్లవర్స్ కి వచ్చింది కదా. సో బార్డర్ వచ్చేసరికి మొత్తం గోల్డ్ జరీ తోటి మంచి బ్రైట్ కలర్. ఇది బ్రైట్ కలర్, ఇది బ్రైట్ కలర్, కానీ రెండు కాంబినేషన్ బ్రైడల్స్ కి కొంచెం బాగా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫుల్ జ్యువెలరీ వేసుకుంటారు, ఫుల్ గా మేకప్ అవుతారు కాబట్టి వాళ్ళ బిగ్ డే కదా మ్యారేజ్ అంటే. సో ఇది వచ్చేసరికి వింటేజ్ స్టైల్ అండి. ఇది కూడా 2 డార్క్ కలర్స్. ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్. చాలా బాగుంది యాక్చువల్లీ. దిస్ ఈస్ టూ గుడ్ అండి. ఇదైతే వింటేజ్ మీకు బాగా నచ్చింది. ఇది చాలా చాలా బాగుంది. అంటే ఓల్డ్ స్టైల్ ఆఫ్ ఇది మళ్ళీ ఇప్పుడు చాలా ఫ్యాషన్ అవుతుంది కదా. చాలా చాలా బాగుంది. అవును. సో మనం ఒక బ్లూ కలర్ శారీ చూద్దామండి. అది చాలా సూపర్ ఫేవరెట్ అనమాట నాకైతే. ఎందుకంటే ఓన్లీ 2 కలర్స్, గోల్డ్ అండ్ బ్లూ కలర్. అసలు దీని మీద మీరు ఈ జరీ చూస్తే షైనింగ్ గానీ, మీరు ఇట్లా పట్టుకుని మీ లైట్ కి కూడా రిఫ్లెక్షన్ అనేది రాయల్ బ్లూ ఎంత బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది.
చెక్స్ bridal collection లో ఉంది. బ్రైడల్ కలెక్షన్ అండి, ఇదంతా బ్రైడల్ కలెక్షన్ మనకి. టూ ఎలిగెంట్ ఉంది ఈ శారీ అయితే. ఇది చూడండి, ఇది పైతాని బోర్డర్ అంటారు. అంటే కంచి పట్టులో మీకు పైతాని శారీస్ ఐడియా ఉంది కదా, మహారాష్ట్రలో వీవింగ్ అవుతుంది అంతా, అది ఎవలలో. సో ఇది వచ్చేసరికి పైతాని బోర్డర్. ఇవన్నీ చిన్న చిన్న మునియా బోర్డర్ అంటారు. సో రెండు మిక్స్, చాలా కంచి పట్టులో పైతాని స్టైల్. సో ఈ ఫ్లోర్ అంతా ఇలా పట్టు చీరలతోటి నిండిపోయి చక్కగా కళకళ బ్రైడల్ ఫ్లోర్. సో నైస్. లెహెంగాస్ కి ఒక సెపరేట్ కౌంటర్ పెట్టేసాం. అండ్ ఇంకా పరికినీళ్ళు లంగాలు అంటారు కదా, బార్న్ బేబీస్ దగ్గర నుంచి 15 years వరకు వాళ్ళకి కూడా లంగాలు ఉంటాయి మన దగ్గర. ఓకే ఓకే. అండ్ ఇంకా పంచలు, అవునా, బ్రైడ్ కే కాకుండా గ్రూమ్ కి కూడా మ్యాచింగ్ విత్ కలర్స్. ఓకే. ఇప్పుడు మనకి బ్రైడ్ వచ్చేసరికి నాకు పీచ్ పింక్ లేకపోతే గ్రీన్ కలర్, బ్లూ కలర్ కట్టుకుంటుంటారు కదా, సో మ్యాచింగ్ వాళ్ళకు కూడా సేమ్ కలర్ పంచలు మన దగ్గర ఉంటాయి. ఒకవేళ రెడీగా అవైలబుల్ లేకపోయినా విల్ టేక్ అన్ ఆర్డర్ అండ్ చేపిస్తాం ఆర్డర్ మీద. అవును అవును. ఫోటోషూట్ కి చాలా మంది ఇప్పుడు కాంబినేషన్స్ చూసుకుంటున్నారు కదా, సేమ్ కలర్ అనో కాంట్రాస్ట్ అనో. సో అలా కూడా ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని అవైలబుల్ గా ఉండడం అనేది ఇట్స్ వన్ రూఫ్ ఫర్ ఆల్. అవునండి, వన్ స్టాప్ డెస్టినేషన్. అబ్సల్యూట్లీ ట్రూ 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 ట్రూ. మనం ఒకసారి కింద ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి 500 నుంచి స్టార్ట్ అవుతుంది. పెట్టుబడి చీరలకు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ కింద ఉంటాయి. 500 నుంచి 4000 రేంజ్ వరకు కింద. ఓహో. ఫస్ట్ ఫ్లోర్ లో ఒకసారి చెక్ చేద్దాం. అక్కడ కూడా ఫుల్ బిజీ ఉంటుంది 100%. ఈ ఫ్లోర్ కూడా అసలు ఇసుకేసే జనం అన్నట్టుగా ఉంది. అవునండి, అవును, చాలా క్రౌడ్ ఉంది. అయితే ఇక్కడ రేంజ్ 500 నుంచి 4000 వరకు ఇక్కడ ఈ ఫ్లోర్ లో అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ అన్ని వాషబుల్ శారీస్, డైలీ వేర్ శారీస్, కొంచెం పట్టు శారీస్ అంటే 4000 5000 రేంజ్ లో పట్టు శారీస్ కూడా కొన్ని ఉంటాయండి. అవి ఆర్గాన్జా శారీస్, ఫ్యాన్సీ కాటన్ శారీస్, గద్వాల్ శారీస్, లంగావోణి మీతో అన్నా కదా, బార్న్ బేబీ దగ్గర నుంచి అట్లాగా చిన్న చిన్నవి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నారంటే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదండి, శివ కళ్యాణం, శ్రీనివాస్ కళ్యాణం చేయించుకుంటారు. చిన్న చిన్న ఉత్సవ విగ్రహాలకు కూడా వాటికి కూడా యూజ్ చేస్తున్నారు. ఉత్సవ విగ్రహాలు కూడా చాలా మంచి ఫిట్టింగ్ బాగా వస్తుందండి బేసిక్గా అది. అలాగే ఎంట్రన్స్లో వచ్చిన వెంటనే పెద్ద వెంకటేశ్వర స్వామిని పెట్టారు ఇక్కడ అని చెప్పాను కదా, దాని గురించి కూడా ఒకసారి తెలుసుకున్నానండి. ప్లీజ్ కమ్. దీపు గారు, ఎంట్రన్స్లో వచ్చిన వెంటనే ఇంత అద్భుతమైన వెంకటేశ్వర స్వామిని పెట్టారు, చాలా అసలు ఒళ్ళు పొలికించిపోయింది నిజంగా. అది కూడా మీరంతా కలర్ థీమ్తో పెడుతున్నారు. మనకి ప్రతి స్టోర్లోనూ వెంకటేశ్వర స్వామికి అలా సపరేట్గా ఒక ప్లేస్ పెట్టి అలా పూజారిని పెట్టి అలా చేస్తాము. ఆయన లంచ్ బ్రేక్ కదా, లంచ్కి వెళ్ళారు. సో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూడా అక్కడ అలాగే పంతులు గారు, పూజారి అక్కడ కూర్చొని దానికి స్వామివారికి అన్నీ చేస్తూ ఉంటారు. ఏంటంటే వెళ్ళేటప్పుడు ప్రతి కస్టమర్కి శారీ చేసి పూజ చేసి ఇవ్వడం అనేది మన సంప్రదాయం. ఇంకోటి పెళ్ళిళ్ళకి కొనుక్కుంటారు కాబట్టి పట్టు చీరలు వాళ్ళకి ఇంకొంచెం సో వచ్చిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా దండం పెట్టుకొనే వెళ్తున్నారు, అందరూ ఆశీర్వచనం తీసుకొనే వెళ్తున్నారు. సో శారీ అమ్మడం అనేది ఒకటైతే ఇది ఒక ప్రత్యేకత అనమాట. అంటే కస్టమర్స్ అందరూ కూడా ఒక సెంటిమెంట్గా భావించడం అలా. సో దీన్ని మేము చాలా పవిత్రంగా భావిస్తాం. అండ్ అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి కూడా పెళ్ళైన తర్వాత ఫస్ట్ దర్శనం చేసుకునేది స్వామివారిని. ఇక్కడ కొన్న వెంటనే కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని వెళ్తారు. వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ టు కీప్ అండ్ టు బీ ఎట్ వెంకటేశ్వర స్వామిని ప్రతి స్టోర్లో అలా పెట్టుకోవడం మాకు కూడా చాలా ఆనందం. దీపు గారు, నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ ఇద్దరిని ఇలా కలవడం, మీ దంపతుల్ని. అంతే అద్భుతంగా చాలా చక్కగా ఒక ఇంటిని ఎలా అయితే మనం నీట్గా పెట్టుకుంటామో ఇద్దరూ కలిసి అంత చక్కగా పెట్టారు. ప్రతి చోట కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు షోరూమ్కి రావాల్సిందే ఖచ్చితంగా, అంత చక్కగా పెట్టారు. అండ్ ఫుడ్ కూడా వాళ్ళు చాలా బాగా ఎంతో ప్రేమతో ఎంత నీట్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. దీపు గారు, we wish you all success and we are so happy to meet you today. Thanks, మీకు కూడా thank you so much once again. Thank you so much.